ప్రభు, హయగ్రీవుడు నిజంగానే చాలా శక్తిశాలి అయిపోయాడు. అశ్వం కేవలం శక్తికి అహంకారానికి ప్రతీకగా ఉండిపోలేదు శనిదేవ. కానీ ప్రభువు తన అంతానికి ఉపాయమేంటి? అవతారం. మరో అవతారం ఎత్తకుండా అతని వధ సాధ్యం కాదు శనిదేవ. అయితే ఈ హయగ్రీవుడి వధ కోసం మీరు అవతారం ఎత్తి మళ్ళీ ధరిత్రిపైకి వెళ్తారా ప్రభు? అవతారం ఎత్తి వచ్చేంత సమయం లేదు సూర్యదేవ. నాకు అలసటతో నిద్ర వస్తోంది శనిదేవా. బహుశా ఆ తర్వాత వచ్చే శక్తితో హయగ్రీవుని వధ సాధ్యపడుతుందేమో. ఈ శని ఎక్కడికి వెళ్తున్నాడు? నా అంచనా నిజమైంది దేవి. ఇప్పుడు శనిదేవుడు ఏదైనా పరిష్కారం తప్పకుండా కనిపెడతారు. తన పరిష్కారం ఏమై ఉంటుంది స్వామి? ఎవరు 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 మృత్యువు. ఎవరు? నువ్వు అమరుడివని చెప్తావు, కానీ మృత్యువు పేరు వింటే భయమేస్తోందా నీకు? అప్పుడు నేను నిద్రలో ఉన్నాను, అందుకే కంగారు పడ్డాను. లేదంటే నేను అమరుండే. నాకు మృత్యు అంటే భయం ఎందుకు? నేను శనిని. నా దృష్టిని బట్టే జనాల జననాలు మరణాలు నిర్దేశితమవుతాయి. నేను నీతో చెబుతున్నాను, నీ మరణం నిశ్చయమే హయగ్రీవా. అలాగా? అయితే ఈ మాటలన్నీ చెప్పి మీరు నా వరానికి విరుగుడు తెలుసుకోవాలనుకుంటున్నారా శనిదేవా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే జాతకంలో ఆయువు మృత్యువు నేను నిర్దేశిస్తాను హయగ్రీవా. జనాల మృత్యువు నిర్దేశిస్తూ ఉండుంటారు శనిదేవా, కానీ నాది కాదు. ఎందుకంటే నాకు అన్నిటికంటే పెద్ద శక్తి వరదానం ప్రాప్తించింది కదా. ఇంతకీ ఆ పెద్ద శక్తి ఎవరంటారు? అది నేను మీకు చెప్పను. మీరు ఒక్కడే తెలుసుకోండి. కేవలం నేనే నన్ను చంపుకోగలను. కేవలం నేనే, ఇంకెవ్వరూ కాదు. అందుకే నా మరణం గురించి మర్చిపోండి శనిదేవా. శనిదేవుని ప్రయత్నం సఫలమైంది స్వామి. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పరిష్కారం వెతికి పట్టుకుంటారు. నాకు అనిపిస్తోంది నేను కూడా నారాయణుడి దగ్గరికి వెళ్ళడం మంచిదని. హా, తప్పకుండా వెళ్ళండి స్వామి. మీరు రావడం మంచిదైంది బ్రహ్మదేవా. ఇప్పుడు ఈ వికట పరిస్థితుల్లో మీరే ఏదైనా మార్గం సూచించండి. ఏ మార్గం తట్టడం లేదు సూర్యదేవా. మనకి హయగ్రీవుడి శక్తికి కారణం తెలియడం లేదు, అలాగే అతని అమరత్వానికి. కానీ నేను ఆశిస్తున్నాను శనిదేవుడు ఉపాయం తప్పక కనుక్కుంటాడని. కానీ బ్రహ్మదేవ, శనిదేవుడు స్వయంగా ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అశ్వం కేవలం శక్తికి అహంకారానికి ప్రతీకగా ఉండిపోలేదు శనిదేవా. మీరు ఒక్కడే తెలుసుకోండి, కేవలం నేనే నన్ను చంపుకోగలుగుతాను. నేను మిమ్మల్ని శపిస్తున్నాను. నన్ను చూసి అపహాస్యం చేసిన మీ ఈ శిరస్సు ఒక రోజు తెగిపడుతుంది నారాయణ. కానీ ప్రభు, తన అంతానికి ఉపాయమేంటి? మరో అవతారం ఎత్తకుండా అతని వధ సాధ్యం కాదు శనిదేవా. అయితే ఈ హయగ్రీవుడి వధ కోసం మీరు అవతారం ఎత్తి మళ్ళీ ధరిత్రిపైకి వెళ్తారా ప్రభు? అవతారం ఎత్తి వచ్చేంత సమయం లేదు సూర్యదేవా. నారాయణుడి దగ్గర అవతారం ఎత్తేంత సమయం లేదు. కానీ ఆయన అవతారం ఎత్తడం అవసరం. హయగ్రీవుణ్ణి వధించాలంటే హయగ్రీవుడు చెప్తున్నాడు, కేవలం అతనే తనని చంపగలడట. నారాయణుడు అంటున్నారు, అశ్వం కేవలం శక్తికి అహంకారానికి ప్రతీక కాదని. కానీ లక్ష్మీమాత నారాయణుడి శిరస్సు తెగిపడుతుందని శపించింది. చాలా విచిత్రంగా ఉంది. మనం నారాయణుణ్ణి త్వరగా నిద్రలేపాలి. ఏదైనా ముఖ్య విషయమా శనిదేవా? ఆ బ్రహ్మదేవా, ఈయన లేచిన తర్వాతే ఈ వికట సమస్యకి సమాధానం లభిస్తుంది. ప్రభు, 3 ప్రహారాలకు ముందే నారాయణుడు నిద్ర లేవకపోతే ఆయన హయగ్రీవుడి షరతు ప్రకారం పరాజయాన్ని స్వీకరించి అతనికి దాసుడవ్వాల్సి ఉంటుంది. కానీ నారాయణుడిని లేపడం కష్టమైన పని శని.
ఆయనకి క్రోధం కలిగిందంటే లోకంలో ప్రళయం కూడా రావచ్చు. కానీ లేపి తీరాలి కదా నాన్నగారు. నారాయణుని లేపే మహాపాపంలో భాగస్థులయ్యేది ఎవరు? ఇంద్రదేవా, ఈయన్ని నేను కూడా లేపలేను. అయితే శనిదేవ మీరే ఈ పని చేస్తారా? క్షమించండి దేవరాజా, ఇవాళ ఈయన్ని నేను నిద్ర లేపలేను. నారాయణుడు నా ఆరాధ్యుడు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరున్నారు ఈ పని చేయగలిగిన వాళ్ళు శని? ఎందుకంటే నారాయణుణ్ణి లేపి తీరాలి. ఆయన లేవడం పరమ ఆవశ్యకం. నా ఉద్దేశంలో ఈయన్ని ఏదైనా జీవి నిద్ర లేపాలి. అది తన ప్రవృత్తి ప్రకారం పనిచేయాలి. దాంతో నారాయణుడు నిద్ర నుంచి మేల్కొనాలి. అలాంటి జీవి ఎక్కడ ఉంది శనిదేవా? నారాయణుని లేపే పని ఎవరు చేస్తారు? మీరు ఏదైనా జీవిని ఉత్పన్నం చేయండి బ్రహ్మదేవ. దాని ప్రవృత్తి చెక్కలు చెట్లు కోయడం అయి ఉండాలి. కానీ అలాంటి జీవి వల్ల నారాయణుడి నిద్ర ఎలా ఆగుతుంది? ప్రభు, ఆ జీవి ధనస్సు కింద భాగాన్ని తినేస్తుంది. దాంతో ధనస్సు పైకి లేస్తుంది. అప్పుడు నారాయణుడికి మెలకువ వస్తుంది. అంతేకాదు, అది ఆ జీవి ప్రవృత్తి కనుక ఈయనకి దాని మీద కోపం కూడా రాదు. సరే శనిదేవా, అయితే నేను చెదపురుగుకి జన్మనిస్తాను. నన్ను సృష్టించిన బ్రహ్మదేవా, మీకు నా వేల వేల ప్రణామాలు. సంతోషంగా ఉండు. ఇక నీ జన్మ వెనుక ఉద్దేశ్యం విను. సరే చెప్పండి. నీ జన్మ వెనుక ఉద్దేశ్యం ఏంటంటే చెక్కల్ని వెదురుని తినడం. ఈ కార్య ఆరంభం నువ్వు నారాయణుడి ధనస్సులోని కింది అగ్రభాగాన్ని కొరకడం ద్వారా చేయాలి. బ్రహ్మదేవా, నారాయణుడు నిద్రపోతున్నాడు. మరి ఆయన అలా లేపడం న్యాయమేనా? ఎందుకంటే అంటుంటారు కదా, నిద్రకి భంగం కలిగించడం, భార్యాభర్తల్ని వేరు చేయడం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టడం బ్రహ్మహత్యతో సమానమని. నేను ఈ పని చేస్తే నాకేం లాభం వస్తుంది? చూడు, యజ్ఞ హోమగుండంలో నీ భాగాన్ని ఇవాళే నిర్ధారిస్తున్నాను. యజ్ఞం జరిగే సమయంలో హోమగుండం నుండి బయటపడే పవిత్ర కలప భాగాలు ఇవాల్టి నుండి నీ సొంతమవుతాయి. ఇక వెళ్ళు, శీఘ్రమే నీ పనిని ప్రారంభించు. మీ ఆజ్ఞ. స్వామిని నిద్ర లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ అపశకునం. మళ్ళీ నా కుడి కన్ను కుట్టుకుంటోంది. తెలియడం లేదు అసలు ఏ అశుభం జరగనుందో. ప్రభు, ఎంత అనర్థం జరిగింది. మీరు నాతో ఎంత అనర్థాన్ని జరిపించారు. స్వామి, ఏంటిలా జరిగింది? శనిదేవా, మీరే అపరాధి. మీరు నా నుంచి నా భర్తని లాక్కున్నారు. అలాగే ఈ లోకం నుంచి దాన్ని పాలించే వారిని. శనిదేవా, మీరు అపరాధి. మీకు ఈ అపరాధానికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఇవాళ నేను మిమ్మల్ని శపిస్తాను. భయంకరమైన శాపం. నేను మిమ్మల్ని శపిస్తున్నాను. లేదు లక్ష్మీదేవి,
అలాంటి అనర్థం చేయకండి. ఈ లోకంలోని సర్వశక్తులకి కేంద్రం, మన దేవతలందరికీ మూలం మాతా పరాంబాదేవికి నా వేల వేల ప్రణామాలు. అమ్మా, నేను మీ అంశనే. మరి మీరు మీ అంశకి దుఃఖాన్ని కలిగించిన వారిని శపించకుండా ఆపుతున్నారా? లక్ష్మీదేవి, శనిదేవుడు చేసిందంతా అది నేను చెప్పడం వల్లే చేశారు. అతను కేవలం నిమిత్త మాత్రుడు. అతను నా ఇష్ట ప్రకారమే మీపై దృష్టి సారించారు. ఇక మీరు కూడా నా ఇష్ట ప్రకారమే నారాయణుడికి శాపమిచ్చారు. కానీ మాత, మీరలా ఎందుకు చేశారు? నన్ను మీరు పతి విహీనురాల్ని చేశారమ్మా. మీ శాపాన్ని వరదానం చేయడానికే. లక్ష్మీదేవి, మీకు ఈ విషయం చాలా బాగా తెలుసు. ఈ లోకంలో ఏ ఘటనైనా అకారణంగా జరిగినదై ఉండదు. ప్రతి ఒక్క ఘటన వెనుక ఏదో ఒక కారణం, ఏదో ఒక సార్థక ఉద్దేశ్యం ఖచ్చితంగా ఉంటాయి. అవి ప్రత్యక్షంగా ఈ లోకం కళ్ళకి కనిపించదమ్మా. మీ శాపం కారణంగానే హయగ్రీవుని వధ సాధ్యపడుతుంది. శనిదేవా, ఇది చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది. మీరు నేను చెప్పకుండానే తెలుసుకున్నారు. హయగ్రీవుని వధ కోసం నారాయణుడు శీర్షవిహీనుడు కావడం అవసరమని. చెప్పండి, మీరిది ఎలా తెలుసుకున్నారు? హయగ్రీవుణ్ణి వధించడానికి నారాయణుడి తల ఖండించడం ఆవశ్యకమని? మాతా, మీరు చెప్పిన తర్వాత ఏ ఏ ఘటనలు సంభవించాయో వాటితో మీ ఆలోచన నాకు స్పష్టంగా అర్థమైంది. ఇక ఆ తర్వాత హయగ్రీవుడు నారాయణుడి మాటలు విని ఇంకా స్పష్టమయ్యింది. కానీ మాతా, ఎప్పుడు నారాయణుడు నాతో చెప్పారో ఈయన అవతారం ఎత్తితేనే హయగ్రీవుడి వధ సంభవమని, అప్పుడే నాకు అర్థమైపోయింది. అశ్వపు సరైన గుణాల స్థాపన అప్పుడే జరుగుతుంది ఎప్పుడు స్వయంగా నారాయణుడు హయగ్రీవుల్లా మారి హయగ్రీవుణ్ణి తాను వధిస్తారు. అప్పుడే హయగ్రీవుడు నాతో అన్నట్టు హయగ్రీవుణ్ణి హయగ్రీవుడే చంపగలడనేది సత్యమవుతుంది. అందుకే నేను బ్రహ్మదేవుడికి ధనుస్సుని తెంపాలని ఆలోచన ఇచ్చాను మాతా. కాని శనిదేవా, నారాయణుడి శిరస్సు హయగ్రీవుడి శిరస్సు ఎక్కడయ్యింది? అలాగే తనకి ఏ వరదానం లభించిందో స్పష్టంగా తెలియదు. వాటన్నిటి సమాచారం మనకి స్వయంగా పరాంబమాత ఇవ్వగలరు. హయగ్రీవుని వరదానం హయగ్రీవుణ్ణి కేవలం హయగ్రీవుడే చంపగలడని తను నా కోసం తపస్సు చేసిన తర్వాత నా నుంచే లభించింది. అయితే నారాయణుడు హయగ్రీవుడు ఎలా ఆపుతారు మాతా? నారాయణుడు హయగ్రీవుడిగా ఎప్పుడు మారతారంటే తనకి నీలిరంగు అశ్వపు శిరస్సు తీసుకొచ్చి ఎప్పుడు పెడతారు. నీలిరంగు అశ్వమా? కానీ ఆ అశ్వం ఎక్కడ దొరుకుతుంది? అయినా దీన్ని ఎవరు తెస్తారు మాతా? ఆ పని శనిదేవుడు చేస్తాడు. ఇక లక్ష్మీదేవి, మీరు చింతించకండి. ఈ లీల తర్వాత మీ నారాయణుడు మీకు సొంతమవుతారు. కళ్యాణమస్తు. మాతా, కేవలం ఇదొక్కటే పరిష్కారం మాతా. కానీ నాకు ఆ స్థలం గుర్తు కూడా లేదు, ఎక్కడ ఆ నీలిరంగు అశ్వం ఉంటుందో. సరైన సమయానికి ఆ అశ్వం దొరకలేదంటే హయగ్రీవుడు గెలిచేస్తాడు మాతా. అలాంటి అశ్వం ప్రజాపతి త్వష్ట దగ్గరుంది. మీరు సమయం మించకుండా అక్కడికెళ్ళి తనని అశ్వంతో సహా ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకంటే త్వష్ట కనుక లేకపోతే అన్యప్రాణి శిరస్సు నారాయణుడి దేహం నుండి వేరు కాలేదు. శనిదేవుడు పరిష్కారం కనిపెట్టేశారు. కానీ ఇప్పటికీ అంతిమ కార్యం మిగిలే ఉంది.
ఇక సమయం ఉండగానే దీన్ని పూర్తి చేయడం అత్యవసరం. అప్పుడు ఏమైంది వీరాంజనేయ? శనిదేవుడు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్రజాపతి త్వష్ట ఆశ్రమానికి వెళ్లారు. విశ్వరూప, దారి వదులు. అతిథి మార్గానికి ఇలా అడ్డుపడకూడదు పుత్ర. శనిదేవా, మీరు నా ఆశ్రమంలో? దీన్ని నేను ఎలా అనుకోను? మీ దృష్టి నాపై పడబోతుందా? నేను ఈ సమయంలో ఎవరిపైనా నా దృష్టి వేయలేను. నేను మిమ్మల్ని మరో ముఖ్యమైన పని మీద కలవడానికి వచ్చాను. మరో ముఖ్యమైన పని మీద? అవును. నేను మీతో మీ నీలిరంగు అశ్వం గురించి కాస్త మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? నాకు ఈ అశ్వం శిరస్సు కావాలి. శిరస్సా? ఇది చాలా అవసరం. ఎప్పుడొస్తారు శనిదేవుడు? చాలా తక్కువ సమయం మిగిలింది. అలా చూడండి, శనిదేవుడు వచ్చేశాడు. శనిదేవా, ప్రజాపతి ద్రష్ట, వెంటనే శిరస్సును అమర్చండి.